హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే కుక్కర్ కడిగి నీట్గా పెట్టుకున్నాను. ఇక్కడైతే పుండుకూర అయితే ఒలిచి పెట్టుకున్నాను. చట్నీ వేద్దాం అనుకుంటున్నాను. పుండుకూర చట్నీ బుడ్లు వేసి చూడండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇక్కడ 2 టమోటాలు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నాను. ఒక ఉల్లిగడ్డ కూడా తీసుకున్నాను. ఇక్కడైతే వాటరు కడిగి పెట్టుకోవాలి కదా మనం, మిరపకాయలు అన్నీ చూడండి. ఇట్లా మిరపకాయలు అయితే చిన్నగా తుంచేస్తాను నేను. టమాటా కోసి పెట్టుకుంటాను. టమాటా అయితే కోస్తాను నేను. అన్నీ కోసి మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పుండుకూర పప్పుకైతే 2 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ తీసుకున్నాను. ఇక్కడైతే కుక్కర్ కడిగి పెట్టినాను కదా, వేసేస్తాను. ఇంకా ఇక్కడైతే పుండుకూర ఒలిసి పెట్టుకున్నాను అప్పుడే ఆల్రెడీ. ఇదైతే కడిగేస్తాను. ఇంకా అట్లా చూడండి. 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను. ఎల్లిపాయలు తర్వాత వేస్తాను. చూడండి, 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. మనం రాముకొని కూడా రాముకోవచ్చు, లేకుంటే కూడా కొన్ని శనగిత్తనాలు వేసుకొని మిక్సీకి పట్టుకోవచ్చు. చూడండి, పుండుకూర అయితే నేనైతే కడిగి పెడుతున్నాను. మనం ఎంత పుండుకూర వేసుకుంటే అంత పుల్లగా ఉంటుంది చట్నీ. తర్వాత అయితే నేను కొన్ని విత్తనాలు వేసి, ఎల్లిపాయలు వేసి మిక్సీకి అయితే వేస్తాను. ఇట్లా కలిపి వాటర్ వేయను. దీంట్లోనే టమోటా అన్నీ ఉంటాయి కదా, దీంట్లోనే మగ్గిస్తుంది వాటర్ ఉబ్బుతుందని. నేనైతే ఇప్పుడు 2 విజిల్ అయితే పెట్టేస్తాను. ఇంకా పుండుకూర పప్పు కాదు చట్నీ, సారీ చట్నీ అనుకోకుండా పప్పు అంటున్నాను. చూడండి, ఇప్పుడైతే 2 విజిల్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ పైన అయితే పెట్టేసాను. స్టవ్ అయితే అంటించేసాను. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నాను, ఎందుకంటే కలర్ కోసం వేస్తున్నాను నేను. చూడండి, కొంచెం జీలకర్ర కూడా వేస్తాను, ఎందుకంటే టేస్ట్ కోసం వేస్తున్నాను. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుందని. ఇప్పుడైతే ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. అంతలోపు కొన్ని శనక్కాయ విత్తనాలు అయితే వేపుకుంటాను. చూడండి, విజిల్ అయితే వస్తుంది. పుండుకూర చట్నీకి 2 విజిల్ వస్తే అయితే ఆఫ్ చేస్తానండి. వచ్చింది, ఆఫ్ చేసి పెట్టుకున్నాను స్టవ్ని. ఇక్కడైతే కొన్ని శనక్కాయ విత్తనాలు అయితే వేపుకుంటాను. చట్నీలోకి చాలా టేస్ట్గా ఉంటుందని వేపుకుంటున్నాను నేను. కలిసి పెట్టుకుంటాను నేను. చూడండి, పుండుకూర చట్నీ అయితే ఉడికిపోయింది 2 విజిల్కి. ఎట్లా అయింది చూడండి. ఇదైతే విత్తనాలు వేగినాయి, మిక్సీకి అయితే పట్టుకుంటాను. ఇది 2 సేపు ఫ్యాన్ గాలి పెడతాను, ఎందుకంటే కాలే మిక్సీకి వేస్తే అది ఎగురుతుంది, మీదకి ఎగురుతుందని నేను 2 సేపు ఫ్యాన్ గాలికి అయితే పెడుతున్నాను. ఇక్కడ అంత లోపల అయితే నేను మిక్సీకి పట్టుకుంటాను విత్తనాలు. హాయ్ ఎప్పుడన్నా టీవీ చూస్తున్నాడు మా రణ్విత్ బొమ్మలు. చూడండి, ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇవి ఒలిచి పెట్టుకోలేదు, ఇట్లా వేస్తున్నాను రెమ్మలుగా. ఇక్కడ ఇవి కూడా పొట్టు తీసుకోలేదు, ఇట్లా వేస్తున్నాను. ఇవైతే పొడి పట్టి పెట్టుకుంటాను మిక్సీకి. చూడండి, ఇక్కడైతే నేనైతే పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిరపకాయలు వేసుకుంటున్నాను. అది లాస్ట్లో వేస్తాను, ఆ శనక్కాయల పొడి. ఇప్పుడు మిరపకాయలన్నీ మనం ఇట్లా తీసి పక్కన పెట్టుకొని, మిరపకాయలని సపరేట్ కుక్కర్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. అన్నీ ఒకటేసారి వేస్తే అసలు మెదుగు అవి. ఇట్లా మనం తీసుకొని మిరపకాయలు యాడాడు ఉన్నవన్నీ బురుక్కొని తీసుకొని వేసుకుంటే తొందరగా మెదుగుతాయి. చల్లగా అయింది, ఎందుకంటే ఫ్యాన్ గాలి పెట్టినాం కదా, తొందరగా చల్లగా అయిపోయింది. చూడండి, మిరపకాయలన్నీ తీసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. ఇది కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను నేను. మొత్తం మిక్సీ పట్టుకుంటాను.
అన్ని మిరపకాయలు అయితే మెదిగిపోయినాయి. ఇప్పుడైతే నేను ఇవన్నీ మొత్తం వేసేస్తాను. ఇంకా మనం టమోటా పుండుకూర మొత్తం వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసినాం కదా. శనగ ఇత్తనాల పొడి తర్వాత వేస్తాను. ఇది మిక్సీ పట్టుకొని అది వేస్తాను. చూడండి, ఇదైతే మెదిగిపోయింది. ఇది కూడా ఇప్పుడైతే నేనైతే శనగిత్తనాల పొడి అయితే వేస్తున్నాను. ఇది కూడా ఒక మిక్సీ పట్టేసుకుంటే అయిపోయి చట్నీ రెడీ అవుతుంది. పుండుకూర చట్నీ. చూడండి, పుండుకూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని తర్వాత అన్నా పెట్టుకోవచ్చు, లేకుంటే అట్లయినా తినవచ్చు. పుండుకూర చట్నీ రెడీ. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఉల్లిగడ్డ కోసి వేసుకుందాం, దీంట్లోకి బాగుంటుంది టేస్ట్గా. పుండుకూర చట్నీ అయితే అయ్యింది. దీంట్లోకి అయితే నేను ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా పుండుకూర చట్నీలోకి ఇట్లా ఉల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది. నేను తాలింపు పట్టే పెట్టలేదు. ఇంకా ఇక్కడైతే వేడి అన్నం అయితే అయ్యింది, రెడీ అయిపోయింది. చూడండి, ఉల్లిగడ్డ అయితే కలిపేస్తాను. ఇంకా చూడండి, ఇక్కడైతే ఉల్లిగడ్డలు అయితే కలుపుతున్నాను. ఇంకా ఇట్లా ఉల్లిగడ్డలు కలుపుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. పుండుకూర పప్పు అట చట్నీ. చూడండి, చట్నీ రెడీ. చాలా టేస్ట్గా పుల్లగా సూపర్గా ఉంది. దీంట్లో మా ఏం చేస్తానమ్మా? అన్నము వేడి అన్నం చేసినాను. పుండుకూర చట్నీ టేస్ట్ చేద్దామని ఈరోజు వీడియోకి మన ఇంట్లో పుండుకూర చట్నీ చేసినాను. నాకు ఏదైతే ఇంకా తెగేదా పని లేదు. కారం దాగుంది. ఎట్లుంది మా? చాలా బాగుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. మా హర్షిత ఒకసారి పెట్టుకుంటాం. మా వీడియోలో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఎట్లుందనా? బాగుంది, సూపర్గా ఉంది పుండుకూర చట్నీ. మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. మాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.